ఢిల్లీలో కొత్త సీఎం ఎవరు? బీజేపీ తుది నిర్ణయం ఎలా ఉండబోతోంది? మోదీ షా నిర్ణయం ఏంటి? ఢిల్లీ సీఎం గా అనూహ్య పేరు బయటకొస్తుందా? మహిళా సీఎం వస్తారా? స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి రేసులో ఉన్నారా? దేశ రాజధాని ఢిల్లీలో 13 ఏళ్ల ఆప్ పాలనకు ప్రజలు ముగింపు పలికారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైపోగా పార్లమెంటు ఎన్నికల మాదిరిగానే ఢిల్లీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం సాధించిన బీజేపీ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక వేటలో పడింది. ఈ నేపథ్యంలో సీఎం పదవికి పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఈ రేసులో ముందున్నారు. అలాగే ఎంపీ మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ, రమేష్ బిదూరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో 2 డిప్యూటీ ముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరేంద్ర సచ్దేవా, మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ ఈ ముగ్గురులో 2 డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి ఎంపిక చేసినట్టు ఢిల్లీలోనూ పార్టీలో సమాలోచనలు జరిగిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఢిల్లీలో మహిళా ముఖ్యమంత్రి ఉంటారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. 1993లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు సుష్మా స్వరాజ్ ఢిల్లీ సీఎం గా నియమితులైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే మార్గాన్ని అనుసరించే సూచనలు కనిపిస్తున్నాయి. మహిళా సీఎం ఎంపికకు మొగ్గు చూపితే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి, బన్సూరి స్వరాజ్ పేర్లపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ మహిళా ఓటర్లను ఆకర్షించేలా బీజేపీ హామీలిచ్చిన నేపథ్యంలో మోదీ షా ఈ నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ పెరిగింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.